అప్పుడప్పుడు మన జీవితంలో కూడా అంతే. ఇక బ్రతకడం కష్టం, జీవితంలో ఎదగడం కష్టం, ఇక జీవితంలో పోషించబడటమే కష్టం. మా జీవితంలో ఇటువంటి అనుభవాలు ఎన్నో, మా పరిచర్యలో ఇటువంటి అనుభవాలు ఎన్నో. ఒక్కోసారి అనిపించేది చనిపోతే పోలే అనిపించేది. ఈ సేవను మనం చేయలేమేమో, ఈ కష్టాలు మనం ఎదుర్కోలేమేమో, ఈ బాధలు మనం పడలేమేమో అని ఒక్కోసారి ఇద్దరం గదిలో కూర్చొని ఏడ్చిన రాత్రులు, ఆకలేసి భోజనం చేయడం కొరకై కంచం దగ్గరికి వెళ్తే ఖాళీ కంచాన్ని చూసి బాధపడేవాళ్ళం. నీళ్లు పోసుకొని తాగిన జీవితం, పచ్చడి బ్రతుకులేసుకొని తిన్న అనుభవం, గంజి తాగి బ్రతికిన జీవితం. ఈ బాధలు మనం పడలేం, ఈ కష్టం మనం పడలేమనుకొని వెళ్ళిపోదామనుకొని ఒకరోజు నేను సేవ చేస్తున్న ప్రాంతం నుంచి మా సొంత ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయాను. నేను ఇక నేను ఇది చెయ్యలేను, ఇది నా వల్ల కాదులే అనుకుని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఎన్నో ఆశలతో సేవకు వచ్చాము, ఎన్నో ఆశలతో దేవుని పరిచయం వచ్చిన మనం ఇది చేయలేమని దుఃఖంతో వేదనతో వెళ్ళిన సందర్భాలు. కానీ అటువంటి సమయం, అటువంటి పరిస్థితుల్లో కూడా ఇదిగో దేవుడు మాతో నిలిచాడు. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా. నేను వెళ్ళిపోతుంటే ఓరి పిచ్చోడా ఎక్కడికి పోతావు, ఆగా ఎక్కడికి పోతున్నావు? మా ఊరు వెళ్ళిపోతున్నా ప్రభు, మా ఇంటికి వెళ్ళి మాకున్న చిన్న పొలం ఏదో దున్నుకొని అక్కడ బ్రతుకుతాను ప్రభు. ఈ అవమానాలు, ఈ కష్టాలు మన వల్ల కాదు ప్రభు. నేనున్నా నీతో, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పనిలే, నీకు నేనున్నాను. ఆ ఒక్క మాట నన్ను 25 సంవత్సరాలుగా ఈ సేవలో నిలబెట్టింది.